వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఈరోజు సెప్టెంబర్ 9 రాష్ట్ర తెలుగు ప్రజలు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా అంటే 70 దేశాలు కదిలొచ్చింది ఈ రోజు. ఎవ్వరు మర్చిపోలేని రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా ఆయన్ని జైలుకి అక్రమంగా పంపించిన రోజు. సో ఓవరాల్గా చెప్పండి, ఈ రోజు గురించి మీరేం చెప్తారు? నిజం గెలిచిన రోజు. లాస్ట్ ఇయర్ చీకటి రోజు అన్నారు కదా, ఇప్పుడు వెలుతురు నిండిన రోజు. ఎందుకంటే చీకటి పటాపంచలు అయిపోయింది. ప్రజలు ఇచ్చిన తీర్పుతోటి జూన్ 4న ఆ చీకటి అంతా వెళ్ళిపోయి ఈరోజు ప్రజలు చక్కటి దరహాసంతో ఆనందంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. మీరు అన్నట్టుగా గత సంవత్సరం ఏదైతే సెప్టెంబర్ 9 అంటే 8 రాత్రే ఈ అరెస్ట్ పర్వం మొదలయ్యి ఆయన్ని నంద్యాలలో ఒక ఫంక్షన్ హాల్లో అరెస్ట్ చేద్దామని ఆయన తీసుకెళ్లిన విధానం కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రజలు ఆగ్రహానికి కారణమైంది. అంటే వైసీపీ ప్రభుత్వం చేసిన, జగన్మోహన్ రెడ్డి చేయించిన ఆ అరెస్ట్ అనేది ఒక సక్రమమైన రీతిలో లేకపోవడంతో ప్రజలు చాలా బాధపడ్డారు. అందులో 10వ తారీఖు కోర్టు రిమాండ్కి పంపించడం, ఆ తర్వాత ఆయన రాజమండ్రి జైలుకి పంపించడం, రాజమండ్రి జైల్లో ఆయనకు ఒక ఏసీ కూడా ఇవ్వడానికి సరైన కారణాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూపించలేరు అంటూ ఆయన చాలా ఇబ్బందులకు గురి చేయటం, దోమకాట్లకు గురి చేయటం, అంటే ఒక రకంగా ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది. వాటన్నింటినీ భరించి ఒక కొత్త పొత్తు ఆ రోజు జైల్లో ఉదయించింది జనసేనతో. నేనున్నాను అని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చిన రోజు. భువనేశ్వరి గారికి అతను తన అభిమానాన్ని చూపుతూ, అంటే నేనున్నానమ్మా, మీకు మీరు బెంగ పెట్టుకోవద్దు, వచ్చేస్తారు చంద్రబాబు నాయుడు గారు బయటికి, మనం కలిసి పనిచేద్దాం అని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఆవిడ కూడా నిజం గెలవాలి అని ఆవిడ తిరిగారు, రాష్ట్రం అంతా తిరిగారు. అంతకుముందు లోకేష్ యువగళం కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీ గుండెల్లో గుబులు రేపింది. దాంతో వాళ్ళు భయపడి, అంటే అతనికి ప్రజాదరణ వచ్చేస్తోంది, నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం రాము అనుకుని జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయంతో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ జరిగిన దానికి మీరు చెప్పినట్టుగా 70 దేశాల వాళ్ళు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఇక్కడ అంటే కర్ణాటక తర్వాత తెలంగాణ నుంచి ఐటీ వాళ్ళు కావచ్చు, చాలామంది తెలుగు వాళ్ళు మద్దతు ప్రకటించడం, తర్వాత బీఆర్ఎస్ దానికి వ్యతిరేకంగా మాట్లాడటం, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, ఆనాటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అంటే చంద్రబాబు నాయుడు మీద బురద జల్లడానికి ప్రయత్నించి వాళ్ళు అంటే మైకుల ముందుకు వచ్చి ఇష్టానికి మాట్లాడటం, తర్వాత సాక్షి ఛానల్, ఈ రెండూ కూడా చంద్రబాబు నాయుడు మీద చాలా అన్యాయంగా కథనాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ప్రజలకి చాలా కోపం తెప్పించాయి. ప్రజాగ్రహానికి గురయ్యారు వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు. ఆ దెబ్బకి మే 13న ప్రజలు తమకు ఎవరు కావాలి, చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళు తెలుగుదేశం కూటమికి ఓట్లు వేసి 164 సీట్లు ఇచ్చారు. అందులో 138 సాలిడ్గా తెలుగుదేశానికే వచ్చాయి. కాబట్టి ఇది చరిత్రలో ఈ విజయం అనేది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయలేదు, గతంలో ఆయన ఎప్పుడూ తప్పు చేయలేదు, ఎప్పుడూ అరెస్ట్ అవ్వలేదు, ఎప్పుడు జైల్లో ఉండలేదు, ఏ ప్రభుత్వం కూడా ఆయన మీద ఎటువంటి కేసు ప్రూవ్ చేయలేకపోయింది. వీళ్ళు అన్యాయంగా కేసు పెట్టి, జడ్జి కూడా అన్నాడు ఆయన అనారోగ్యం ఒక్కటే కాదు కారణం, అసలు ఆయన మీద కేసు పెట్టడానికి అసలు సరైన ఎవిడెన్స్లు ఏమీ లేవు అని జడ్జి చెప్పి ఆయన విడుదల చేయటం జరిగింది. ఇకపోతే ఎక్కడికక్కడ ప్రజలు ఆయనకు చూపిన ఆదరణ కావచ్చు, ఆయన బయటకు వచ్చాక విజయవాడ రావడానికి ఆయనకి ప్రజలు తండోపతండాలుగా తెల్లారకట్ నుంచి ఆయనకి హారతి ఇచ్చి నీరాజనాలు పలికి, అంటే చంద్రబాబు నాయుడికి ఒక మనోధైర్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కల్పించారు. ప్రజలు అనుగ్రహాన్ని చూపించారు. ఎప్పుడు వాళ్ళ ఆగ్రహం కూడా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు రాజకీయ నాయకులకి. సో ఆగ్రహానికి బలైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నేను లండన్లో ఉన్నాను, చంద్రబాబుని ఎత్తేసారట, చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి నాకు తెలియదు అంటూ మాట్లాడి ఒక నవ్విన పెద్ద మనిషి ఈరోజు మళ్ళా లండన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ దొరక్క అవస్థ పడుతున్నాడు. అంటే విధి అనేది ఎలా ఉంటుంది, నువ్వు ఊహించనిది, నువ్వు అనవసరంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి నీకుండే ఒక గుడ్ విల్ని పోగొట్టుకున్నావు. సంవత్సరంలో మొత్తం తలకిందులు అయిపోయింది. సంవత్సరం ఎందుకు, 6 నెలలు కూడా లేదండి.
కదా. సెప్టెంబర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, 7 మే, అంటే 8 నెలల్లో నీ ప్రభుత్వం పడిపోయింది. కాబట్టి అంటే ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల గుణపాఠాలు. గతంలో అలాగే ఎవరు కరుణానిధిని, డిఎంకే ప్రభుత్వం చెందిన కరుణానిధిని జయలలిత అరెస్ట్ చేయించినప్పుడు లక్కీగా, అంటే అసలు ఆయన్ని కూడా చంపేద్దామని ప్లాన్, అప్పుడు లక్కీగా సన్ టీవీ వాళ్ళ విజువల్స్ ప్రసారం చేయడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే జైల్లో ఆయన ఏమయ్యేవారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే జరిగింది కదా. ఎందుకంటే ఆయన చంపేద్దామని చూశారు. అసలు దోమలు కావచ్చు, తర్వాత ఆయనకి ఫుడ్ విషయంలో కావచ్చు, ఇంటి నుంచి రాకుండా చెయ్యాలని, ఇట్లా రకరకాల కుట్రలు జరిగాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇవాళ అటు బీఆర్ఎస్ దీనికి ఫలితం అనుభవించింది. అంటే రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజు బీఆర్ఎస్ నెగిటివ్గా చంద్రబాబు విషయంలో ప్రవర్తించటం, అది ఇక్కడి తెలుగు ప్రజల, అంటే తెలంగాణలో తెలుగు ప్రజల ఆగ్రహానికి గురవడం, వాళ్ళు చంద్రశేఖరరావు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి కాకుండా చేయడంలో ప్రజలు చాలా సహకరించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి పట్టం కట్టడంలో ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీ కూడా ఆయనకి చాలా చక్కగా సహకరించింది. ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారంటే అందులో తెలుగుదేశం పాత్ర ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు మీద అభిమానం కొద్దీ అందరూ కూడా రేవంత్ రెడ్డిని గెలిపించారంటే కేసీఆర్కి బుద్ధి చెప్పాలని. కాబట్టి చూసారు, అనూహ్యంగా 2 రాష్ట్రాల్లో 2 ముఖ్యమంత్రులు వెళ్ళిపోయారు. మామూలుగా ఒక దెబ్బకి 2 పిట్టలు అంటారు. ఇక్కడ ఒక్క చంద్రబాబు దెబ్బకి, అంటే చంద్రబాబుని అరెస్ట్ చేయడం అనే దెబ్బకి 2 ముఖ్యమంత్రులు గల్లంతయ్యారు. 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు కావలసిన వాళ్ళని తెచ్చుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్రలో పాఠ్యాంశాలుగా మిగిలిపోతాయి. ఎవరు కూడా ఫ్యూచర్లో, అంటే భవిష్యత్తులో తప్పు చేయకుండా ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజలకి కాదు రాజకీయ నాయకులకి ఒక పెద్ద గుణపాఠం కావాలి. అంటే ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే కనుక మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తిని, ఒక మంచి మనిషిని, ఒక పెద్ద మనిషిని అంటే అక్రమంగా అరెస్ట్ చేసినందుకు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు పెట్టినందుకు పర్యవసానమే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇలా ఉంది అనుకోవచ్చు అంటారు కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు మీరు ఏదైనా రాజకీయ కక్షలు ఎందుకండి, ఇప్పుడు మీరు ఎదుర్కోండి. ఇప్పుడు ఎన్నికల సమరంలో మీరు ప్రజలతోటి కాదు పార్టీలతోటి మీరు పోటీ పడండి. ప్రజలే నిర్ణయిస్తారు కదా. ఎందుకు అక్రమంగా కేసులు పెట్టడం, అది కూడా నువ్వు ఎప్పుడు పెట్టావు, సెప్టెంబర్లో, దాని ప్రభావం ఉంటుందని జ్ఞానం ఉండాలి కదా. కారణం దీనికి ఎవరంటారు, ఎవరు, జగన్మోహన్ రెడ్డే కదా. అంటే అనాలోచిత నిర్ణయాలు అనేవి మనిషిని ఏ రకంగా పతనానికి దిగజారుస్తాయి. ప్రతిదీ కూడా ఆచితూచి ఆలోచించి చేయాలి. ఏదైనా తొందరపాటు రాజకీయాల్లో పనికిరాదండి. ఒక మనిషికి మనం చెడు చేస్తున్నాం అనుకుని మనమే బురదలో పడతాం. ఆ రోజు బురదలో పడ్డాడు, ఇవాళ బురదలో దిగాడు. ఎందుకు, వరదలప్పుడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు. మనం ముందు నుంచి చెప్తున్నట్టుగానే అతను ఒక అవగాహన రాహిత్యంతో కూడిన రాజకీయ నాయకుడు. అవగాహన లేకపోవడం, మీరు అన్నట్టు అనాలోచితంగా చేయడం, అది కాకుండా కక్షపూరితంగా చేయడం ఎప్పుడు కూడా మంచిది కాదు. మనం ఎప్పుడు కూడా ఎదుటి మనిషిని మనం కక్ష సాధించాలనుకుంటే మనం మంచి పనులు చేసి కక్ష సాధించాలి. ఓకే, అప్పుడు ప్రజలు ఏమంటారు, సర్లే ఇతను మంచి పని చేశాడు, చెడ్డవాడో మంచివాడో మనకి మంచి చేశాడు అని అతనికి ఓటేస్తారు. అంతేగాని నేను చెడ్డ పనులు చేస్తాను, ఎదుటి వాళ్ళకి హాని చేస్తాను అంటే ఆ హాని నీకే వచ్చి తగులుతుంది. అంటే నువ్వు నీ పదవిని కోల్పోతావు. వాళ్ళు అదే జరిగింది జగన్మోహన్ రెడ్డికి. ఇంకా బుద్ధి రాకుండా ఉన్నాడు. అది ఇంకా యలహంక ప్యాలెస్లో కూర్చుని ఇంకా ఈ వరద రాజకీయాలు కాకుండా బురద రాజకీయాలు చేయడంలో ఇంకా బిజీగా ఉన్నాడు. థ్యాంక్ యూ.